దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యేసయ్య ప్రేమ ద్వారా, యేసయ్య కృప ద్వారా సజీవంగా ఉండి మీ మధ్యలోకి రావడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ప్రియమైనటువంటి సంఘమా, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు పెద్దన్నయ్య గారు రవిప్రసాద్ గారి యొక్క ప్రేమను బట్టి, సహకారమును బట్టి వారితో కలిసి అనేక ప్రాంతాలలో యేసయ్య పని చేయడానికి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం దయచేశారు. అందరి బట్టి యేసయ్యకు వందనాలు. అన్నయ్య రవిప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తరువాత స్థానిక సంఘ కాపరి గారు కర్రా జోసఫ్ గారికి, అమ్మగారికి, సంఘానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థనలు నాకు బలాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాయి. సంఘాలకు, సేవకు అనేక ప్రాంతాల్లో యేసయ్య ప్రేమను ప్రకటించడానికి అవకాశాన్ని యేసయ్య అనుగ్రహించారు. మీ అందరి యొక్క ప్రార్థనలు బట్టి, ప్రేమను బట్టి యేసయ్యకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్న, తెలియచేయమన్నటువంటి సత్యాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేటి అంశము ఆత్మ సంబంధమైన వరములు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మ సంబంధమైన వరములు. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన, బయలుపరిచినటువంటి సత్యం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు నేను చదువుతున్నాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన ఉంచి సజీవ సాక్షిగా నీ సన్నిధిలోకి నడిపించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, సర్వసత్యంలోకి, విశ్వాసంలోకి, ఆశీర్వాదంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి విధమైన అనుమానాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పారదలుతూ బయలువందిస్తున్నాము. మా జీవితాలను యేసు రక్తంలో ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. వాక్యపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం పౌలు గారు రాసినటువంటి పత్రికలో 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఒక వ్యక్తి ఒక స్థలాన్ని కొన్నప్పుడు లేదా ఒక ఇంటిని కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఇంటిని లేదా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. సహజంగా మనకు తెలిసినటువంటి వాస్తవాలు ఇవి. అయితే ఆ రిజిస్టర్ గారు పేపర్ మీద ఈ స్థలం, ఈ ఇల్లు లేదా ఈ పొలం ఈ వ్యక్తికి సంబంధించింది అని అంగీకరించి ఆ యొక్క కాగితాల మీద, పేపర్ మీద సంతకం పెట్టి ఒక స్టాంప్ వేస్తాడు. ఆ స్టాంప్ వేయబడినటువంటి ఆ కాగితాలను భద్రంగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరిగేటువంటి పరిస్థితి. అయితే రక్షణ పొందినటువంటి విశ్వాసుల యొక్క ఆత్మలను, ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ముద్రిస్తాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఒక స్టాంప్ వేసి ముద్రించి ఈ ఇల్లు, ఈ యొక్క స్థలం ఫలానా వ్యక్తిది అని ఇస్తారో, ఒక ధృవకరమైన ఒక సర్టిఫికెట్ ఇస్తారో, అంతకన్నా విలువైనది, శ్రేష్టమైనది రక్షణ పొందినటువంటి విశ్వాసి యొక్క జీవితాన్ని, ఆత్మలను పరిశుద్ధాత్ముడు ముద్రిస్తాడు. ప్రియమైనటువంటి సంఘం, ఇంకా ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే రక్షణ పొందిన వారి యొక్క ఆత్మలు
వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని అంతం వరకు వారిని తోడుగా ఉండి వారిని నడిపించడం ప్రారంభిస్తాడు. యేసయ్య రాకడ వరకు యేసయ్య సన్నిధిని అనుభవించడానికి, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వారిలో ఉండి వారికి సహాయం చేసి యేసయ్య చెప్పిన సత్యాన్ని అంగీకరించేలాగా యేసయ్య రూపములోకి, యేసయ్య సారూప్యములోకి క్రీస్తు యేసు మనస్సును అనుగ్రహించి వారి జీవితాలను నడిపించడం ప్రారంభిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నాడు. వాగ్దానము, తండ్రి యొక్క వాగ్దానాన్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన శిష్యులకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, శిష్యులు ఈ లోకంలో నివసించినటువంటి కాలంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో కలిసి వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు 3.5 సంవత్సరాలు అంతంలో అయిపోయే ముందుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోకానికి ఆరోహణం కాబోయే ముందుగా వారిని పిలిచి, శిష్యులను పిలిచి వారిని ధైర్యపరుస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే వారిలో దిగులు, భయము, ఆందోళన, అనేక రకాలైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోబోతూ ఉన్నారు. అందుకని వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘం, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 49వ వచనంలో వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిష్యులకి వారు తెలియచేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాట, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. శిష్యులను పిలిచి వారిని ధైర్యపరిచి వారిని బలపరిచి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు, వాగ్దానాన్ని ఇస్తున్నారు. పరిశుద్ధాత్ముడు తండ్రి వాగ్దానము, తండ్రి అనుగ్రహించినటువంటి వాగ్దానము. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయ వరాల చేత ముద్రించబడ్డారు. ప్రతి ఒక్క విశ్వాసి. మనకు తెలియకపోవచ్చు మనలో ఏమున్నది, దేవుని యొక్క వరము ఏమిటో మనం గుర్తించకపోవచ్చు, తెలియకపోవచ్చు. అయితే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. మనలో ఉన్న ఆశీర్వాదాన్ని, మనలో పరిశుద్ధాత్ముడు కలుగ చేసినటువంటి ఆశీర్వాదాన్ని, యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని, తండ్రి చిత్తాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, శిష్యులను బలపరిచి శిష్యులను ధైర్యపరిచినటువంటి యేసయ్య ఈరోజు మనకి కూడా అదే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఇక్కడ రాయబడినటువంటి సత్యం అంటే, మీ యొద్దకు నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మిమ్మును అనాథలనుగా విడువడు. మీ యొద్దకు వద్దును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవితురు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులను బలపరిచి ధైర్యపరిచి వారిలో ఉన్న కలవరాన్ని, ఆందోళనను తీసివేయడం జరుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, వాగ్దానాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. ఇది జరిగినటువంటి సంఘటన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో వారిని ధైర్యపరిచారు, వారిని బలపరిచారు. వారి ఆందోళనలు పోవటానికి, భయాలు పోవటానికి, వాళ్ళు ధైర్యముగా సాక్ష్యాన్ని ప్రకటించడానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు అని ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉన్నాడు. సత్య స్వరూపేగు ఆత్మ నిత్యము ఆదరించి బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
దేవుడు సంఘానికి అనుగ్రహించినటువంటి వరాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మలో చాలా వరాలు ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ప్రత్యేకంగా ఒక 5 రకాలైనటువంటి పిలుపులు, అభిషేకముతో కూడినటువంటి వరాలు, ఆశీర్వాదాల గురించి మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎఫెసీ సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యం. ఎఫెసీ 4వ అధ్యాయం 13-14 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఏమిటి ఆ సత్యం అంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించెను. కొందరిని, అందరినీ కాదు, కొందరిని ఎన్నుకొని, పిలిచి, ఏర్పాటు చేసుకుని, అభిషేకించి సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కొరకు, తండ్రిని మహిమపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినటువంటి పనిని, బయలుపరిచినటువంటి పనిని చేయడానికి, సత్యములోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఏమిటి? ఆ వరాలను అనుగ్రహిస్తున్నాడు. ప్రత్యేకంగా 5 రకాలైనటువంటి ఆఫీసులు, 5 రకాలైనటువంటి బాధ్యతలు. ప్రేమైనటువంటి సంఘమా, ఇవి ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు, విశ్వసించిన ప్రతి ఒక్కరి కొరకు. నీలో ఉన్నటువంటిది, నీలో ఏమి వరం ఉన్నదో, ఏ పిలుపు ఉన్నదో, ఏ అభిషేకం ఉన్నదో అవి తండ్రికి తెలుసు, యేసయ్యకు తెలుసు, పరిశుద్ధాత్ముడికి తెలుసు. అయితే విశ్వాసులు చేయవలసింది ఏమిటి అంటే, నీలో ఉన్న వరాన్ని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క పిలుపును, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని గుర్తించగలిగేటువంటి స్థితికి, విశ్వాసులు ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక్కోసారి మనకు తెలియదు, మనలో ఏమున్నాయో తెలియదు. ఒక్కోసారి మీ ఇంట్లో బీరువాలో, లాకర్లో ఎంత డబ్బులు ఉన్నాయో ఒక్కోసారి మీకు తెలియదు. ఆ తాళం చెవి మీకు ఇస్తేనే తప్ప మీకు తెలియదు. అయితే యేసయ్యలో తాళం చెవి ఉన్నది. ఎక్కడ దాచి ఉంచారో ఆ ధనము యేసయ్యకు తెలుసు. ఆత్మీయ ధనము. ప్రేమైనటువంటి సంగమ, ఈ వరాలు ఆత్మీయ వరాలు. ప్రేమైనటువంటి సంగమ, ఇవి ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు దేవుడు సిద్ధపరిచారు. విశ్వాసి యొక్క జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండటానికి, ప్రతి ఒక్క విశ్వాసిని బలమైన సాధనంగా వాడుకోవడానికి దాగి ఉన్నటువంటి వరాలను, దాగి ఉన్నటువంటి పిలుపును, దాగి ఉన్నటువంటి అభిషేకాన్ని బయలుపరచి, విశ్వాసములో బలపరచి, ఆత్మీయ జీవితంలో బలవంతులుగా చేసి, బలమైన సాధనాలుగా వాడుకోవడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి అంటే ఆ సత్యం 5-6 వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడినటువంటి సత్యం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకములపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రతి విశ్వాసి కూడా ఏర్పాటు చేయబడ్డారు దేవుని యొక్క సంకల్పము చొప్పున, దేవుని యొక్క చిత్తము చొప్పున. ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డారు? ఎప్పుడు నియమింపబడ్డారు? ఎప్పుడు ఎన్నుకోబడ్డారు అంటే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే నీవు దేవుని చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, నీ కుటుంబము, నీ యొక్క భర్త, నీ యొక్క భార్య, నీ యొక్క పిల్లలు ఏర్పరచబడిన వారిలో ఉన్నారు, ఎన్నుకోబడిన వారిలో ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క సంకల్పము చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క ఉద్దేశము చొప్పున ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కష్టాలు ఏమైనా సరే, అనుకూల పరిస్థితులు లేకపోయినా సరే, వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ
బాధలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ, రోగాలు ఉన్నప్పటికీ, ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి విశ్వాసి గుర్తు చేసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, నీవు ఎన్నుకోబడ్డావు, నీవు ప్రత్యేకించబడ్డావు, నీవు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి నీవు పిలువబడ్డావు అన్న సత్యాన్ని నీవు మరచిపోకూడదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘం, కొలసీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 13-14 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి? ఆ సత్యం అంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృపద రక్షణ పొందినటువంటి విశ్వాసులు గుర్తించవలసిన సత్యము, తెలుసుకోవలసినటువంటి సత్యము, ప్రేమైనటువంటి సంఘమ, విమోచింపబడ్డాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడ్డాం. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడినటువంటి సార్వత్రిక సంఘములో, క్రీస్తు శరీరములో ఒక భాగముగా మీరు నేను ఉన్నాం. అంధకార నుండి, ఈ లోకము నుండి, అంధకార సంబంధమైన అధికారము నుండి, చీకటి అధికారము నుండి, సాతాను అధికారము నుండి విడిపించబడి ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న వెలుగులోకి, జీవములోకి పరిశుద్ధాత్ముడు నడిపించి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, ఇది సత్యం. కాబట్టి సత్యాన్ని నీవు నేను వినటం ద్వారా, యేసయ్య మాటలు వినటం ద్వారా మనలో విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసుల్లో కలిగి ఉండవలసింది ఏమిటి అంటే, మనలో విశ్వాసము పెరగాలి. అంటే ఆత్మీయ వరాల కొరకు ఆశ కలిగి ఉండాలి, అపేక్ష కలిగి ఉండాలి, ఒక పట్టుదల కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేసినటువంటి సత్యాలను పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11వ వచనం వరకు కృపావరములు, ఇక్కడ 9 కృపావరాలు ఎఫెసీ సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. అక్కడ 9 కృపావరాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏమిటి అంటే విశ్వాసము అనేటువంటి వరం. సహజంగా పిల్లలు తల్లిదండ్రులని అడుగుతారు, బర్త్డేకి నాకు ఇది కావాలి అని కోరుకుంటారు. వాళ్ళకి కావాల్సినవి కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు వారిని ప్రేమించి వారు అడిగింది ఇస్తూ ఉంటారు. అది మంచిదైనప్పుడు, అది ఇష్టమైనది అయినప్పుడు, వాళ్ళకి హాని కలుగనిది వాళ్ళని ప్రేమించి తల్లిదండ్రులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుడు అనుగ్రహించేటువంటి కృపా వరాలు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, తండ్రిని మహిమపరచడానికి, సంఘానికి క్షేమం కలుగ చేయడానికి ప్రతి విశ్వాసికి అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ కృపావరాలు. ఈ 9 కృపావరాల్లో మొట్టమొదటి ఏమిటి అంటే విశ్వాసము అనేటువంటి వరం, కృపావరం. ఈ వరాలను పొందుకోవడానికి మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. మనలో ఏముండాలి? ఒక కోరిక ఉండాలి. నేను కృపావరాలను పొందుకోవాలి అనేటువంటి ఒక కోరిక, ఒక ఆశ, ఒక ఆకాంక్ష, ఒక పట్టుదల మనలో ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. 11వ వచనం, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుని యొక్క కార్యాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని, యేసయ్య కార్యాన్ని, యేసయ్య పనిని జరిగించడానికి ప్రతి ఒక్కరికి తన చిత్తము చొప్పున, యేసయ్య చిత్తము చొప్పున, తండ్రి చిత్తము చొప్పున పంచి ఇవ్వటానికి ఆయనలో ఉన్న వేల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ 9 వరాలను కూడా పంచి ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. అంటే నీలో వరాలు ఉన్నాయి. నీకు తెలియకుండా దాగి ఉన్న ఆత్మీయ వరాలను గుర్తించటానికి, ఆ వరాలకు నీవు లోబడటానికి, ఆ వరాలలో నీవు ప్రవహించటానికి ప్రియమైనటువంటి సంఘమ పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. ఇది తెలుసుకోవలసినటువంటి సత్యం. అందువల్ల మనలో ఏముండాలి?
ఒక ఆకాంక్ష ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, ఒక దీక్ష ఉండాలి. నేను ఈ వరాలను పొందుకోవాలి అనేటువంటి ఒక విశ్వాసము ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయంలో 12వ వచనంలో, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడే. ప్రయత్నం చేయాలి, ప్రార్థనలో ప్రయత్నం చేయాలి, విశ్వాసంలో ప్రార్థన చేయాలి, అడగాలి. నాకు కావాలి నీలో ఉన్న వరాలను, యేసయ్య ఇచ్చిన వాగ్దానపు ఆత్మను, తండ్రి ఇచ్చిన ఆ వరాలను నేను పొందుకోవాలి అనేటువంటి ఒక ఆసక్తి, ఒక కోరిక ప్రార్థనలో అడగాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఆ వరాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇంటి సమస్యలు, పిల్లల సమస్యలు, ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్యకు అంతం కలుగుతుంది. సమస్యకు పరిష్కారం ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నది. ప్రేమైనటువంటి సంగమా, యేసు ప్రభు సిలువలో అంతం చేశారు. మానవుడి యొక్క శాపాన్ని, పాపాన్ని సిలువలో కొట్టివేశారు. మరణం యొక్క అధికారాన్ని ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువలో అంతం చేశారు. అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క అధికారాన్ని, సాతాను సర్వాధికారాన్ని సిలువలో అంతము చేసిన సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు. తండ్రి మనకు బహుమానాన్ని అనుగ్రహించారు, వరాన్ని అనుగ్రహించారు, తన ప్రేమను అనుగ్రహించారు, తన ప్రియకుమారుడైన యేసయ్యను అనుగ్రహించారు. యేసయ్య మార్గాన్ని చూపించారు, పరలోకానికి మార్గాన్ని చూపించారు. రక్షణ యేసయ్య తన కృప ద్వారా అనుగ్రహించి ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, రక్షణ పొందుకున్న విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం, నీలో ఉన్నటువంటి వరాలను నీవు ఆ వరములో ఎదుగుదల కొరకు, ఆ వరములో నీవు జీవించుట కొరకు, నీలో ఉన్న వరము నీలో పనిచేయుట కొరకు నీవు సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వరాలు ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం? మొదటిగా తండ్రికి మహిమ కలుగుతుంది. భూలోకములో క్రీస్తు శరీరము, సార్వత్రిక సంఘము క్షేమము కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, సంఘ విస్తరణ జరుగుతుంది, ఆత్మల సంపాదన కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సంఘము, సార్వత్రిక సంఘము సిద్ధపడడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఈ ఆత్మీయ వరాలు మనలో ఉన్న విశ్వాసము యొక్క స్థానము నుండి అధికమైన విశ్వాసములోకి మనల్ని నడిపిస్తాడు. ఈ యొక్క విశ్వాసము వరము ద్వారా ప్రియమైనటువంటి సంఘమా, మనం చేయలేనివి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని నడిపించడం ద్వారా, క్రీస్తు యేసు మనసు అనుగ్రహించడం ద్వారా మన మనసు మారిపోతుంది. మన మనసు లోకము నుంచి తండ్రి ప్రేమలోకి మార్చివేయబడుతుంది. తండ్రి ప్రేమను పొందుకోవటానికి, తండ్రి చిత్తాన్ని పొందుకోవటానికి, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకోవటానికి, యేసయ్య శిలువ ద్వారా అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. విశ్వాసము అనే వరము పొందడం ద్వారా అనేక మార్గాలు తెరవబడతాయి. పరలోక రాజ్యానికి మార్గాలు తెరవబడతాయి, సువార్తకు మార్గాలు తెరవబడతాయి, సంఘ స్థాపనకు మార్గాలు తెరవబడతాయి, ఆత్మల సంపాదన కొరకు మార్గాలు తెరవబడతాయి. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ప్రతి విశ్వాసిలో ఉండాలి ఒక కోరిక, నేను నా కుటుంబము యేసయ్య రాజ్యము కొరకు వాడబడాలి అనేటువంటి ఒక కోరిక ఉండాలి. ప్రియమైనటువంటి సంఘమా, గల్ఫ్ దేశాలకు నేను 27 సంవత్సరాల కిందట వెళ్ళాను. ధనం సంపాదించుకోవడానికని వెళ్ళాను. మంచి ఉద్యోగం ఉంది అక్కడ చక్కగా. అప్పట్లో 27 సంవత్సరాల కిందట ఫోను ఇంత పొడవు ఉండేది, 20,000 రూపాయలు. ఆ ఫోన్ కొనడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి అవకాశం కలిగింది. ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో, మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని గుర్తు చేశారు, యేసయ్య మాటలను గుర్తు చేశారు. నా కుమారుడా, నేను నిన్ను ఈ స్థలానికి తీసుకొని వచ్చింది తండ్రి చిత్తాన్ని జరిగించడానికి. యేసయ్య అనుగ్రహించినటువంటి ఆ పిలుపును, ఆ యొక్క అభిషేకాన్ని
నీవు గుర్తించి నీవు నా పని చేయాలని సెలవిచ్చారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు అని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవను ప్రారంభించడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమా, కొన్ని నెలలు అక్కడ సువార్తను ప్రకటించిన తర్వాత అక్కడ నుంచి ఇండియా రావడం జరిగింది. ఇండియా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎవరో తెలియదు. అలాంటి ప్రాంతంలో మార్గాలను పరిశుద్ధాత్ముడు తెరిచాడు. అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రేరణ, ఒక నడిపింపు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. మద్రాసు వెళ్ళి టికెట్ కొనుక్కొని షిప్ ఎక్కడం జరిగింది. మద్రాసు నుంచి ఆ వెళ్ళేటువంటి షిప్లు అండమాను ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ షిప్స్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. అంటే ప్యాసింజర్స్ని తీసుకుని వెళ్ళేటువంటి పెద్ద ఓడలు 1400 మందిని ఒకేసారి తీసుకుని వెళ్తాయి. ఆ ఓడలో 3 అంతస్తులు, 5 అంతస్తులు, 7-8 అంతస్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, జనరల్ కంపార్ట్మెంట్ అలా ఉంటాయి. అందులోనే హోటల్స్ ఉంటాయి, అందులోనే గ్రోసరీ ఉంటుంది, అందులోనే చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది. అలా హోటల్ లాగా మనకు కావాల్సిన కొనుక్కోవచ్చు, అలా ఉంటుంది. ఒక రాత్రి ఒక పగలు షిప్లో ప్రయాణం చేసి అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక పాస్టర్ గారు మనం తీసుకుని వెళ్ళి వాళ్ళ చర్చిలో ఉండటానికి అవకాశం కల్పించారు. ఆ యొక్క అండమాన్ నికోబార్ దీవులో మొదటిసారి వెళ్ళినప్పుడు 6 నెలలు ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, ఆ అండమాన్ నుంచి మరొక జిల్లా అది నికోబార్. చాలా దీవులు ఉన్నాయి. సునామీకి ముందు 100 దీవులు ఉన్నాయి. నేను కొన్ని దీవులు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు మార్గాన్ని తెరిచాడు. నికోబార్ దీవిలో, అండమాన్ నుంచి నికోబార్ దీవికి వెళ్ళడానికి ఒక రాత్రి అంతా ప్రయాణం చేయాలి షిప్లో. నికోబార్ దీవి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది రోజులు ఉన్నాను. ఆ తర్వాత అక్కడ అనుమతి తీసుకొని, సహజంగా ఈ అండమాన్ నికోబార్ దీవులు వెళ్ళాలి అంటే డిప్యూటీ కమిషనర్, అండమాన్ నికోబార్ యొక్క డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర ఒక రాతపూర్వకమైనటువంటి ఒక అనుమతి పత్రం తీసుకోవాలి. నేను పలానా స్థలానికి వెళుతున్నాను అని ఒక అనుమతి పత్రం తీసుకోవాలి. ఆ పత్రం ఉంటేనే షిప్లో ఎక్కించుకుంటారు. షిప్ టికెట్ కొనుక్కున్నాక అవి చూపిస్తే అప్పుడు లోపలికి రానిస్తారు. అప్పుడు సీటుని ఇస్తారు. మనం కొన్నటువంటి ఆ టికెట్కి కావాల్సిన ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఆ టికెట్కి సంబంధించింది ఆ షిప్లో మనకి ఇస్తూ ఉంటారు. ఆ విధంగా నికోబార్ దీవికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత అక్కడ నుంచి మరొక దీవికి వెళ్ళడానికి నడిపింపు కలిగింది. ఆ దీవి పేరు కచాల్. అక్కడ నుంచి ఒక 2 గంటల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దీవుల్లో ఏంటి అంటే వాళ్ళు కలప ఎక్కువగా ఉంటుంది. ఆ కలపను కొట్టి, ఆ యొక్క చెట్లను కొట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. సముద్రం పక్కనే ఉంటాయి కాబట్టి ఆ దీవులు మొసళ్ళు వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు బొంగులతోటి, చెక్కతోటి నిచ్చెనలు వేసుకుని పైన ఇల్లు ఉంటాయి. నిచ్చెన వేసుకుని పైకి ఎక్కాలి. అది పరిస్థితి. సరే, ఒకరోజు పైన నేను పండుకున్నాను. ఉదయం లేచి అలా పక్క నిలబడ్డాను. పైనుంచి ఒక బాంబు పడింది. అప్పుడు యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను నీతో ఉన్నాను అని ఆ మాటలు గుర్తుకొచ్చా. రాత్రంతా ఉన్నదో ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు ఆ పాము, కానీ దిగి పడిపోయి వెళ్ళిపోతూ ఉంది. ప్రేమైనటువంటి సంఘటన ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత అక్కడ వాళ్ళు పెట్టేటువంటి భోజనం తింటూ ఉండేవాడిని. వాళ్ళు అడవిలో వాళ్ళకు దొరికినటువంటి జంతువుల్ని పట్టుకొచ్చి కాల్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బలంగా ఎత్తుగా ఉంటాడు. ఆయన నాకు బాడీ గార్డ్లా ఉంటాడు. ఆయన దగ్గర ఒక పెద్ద పొడవైన కత్తి ఉంటుంది. ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు. అడవిలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకొని వెళుతూ ఉంటాడు ఆ వ్యక్తి అనేక మంది చేతబడులు చేసేవాళ్ళ దగ్గరికి, భూత వైద్యం చేసేవాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి తీసుకుని వెళ్ళేవాడు. వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కొన్ని రోజులు దాదాపుగా ఆ యొక్క దీవిలో 12 రోజులు ఉండటం జరిగింది. ఆ వ్యక్తి నాకు ప్రతి విషయంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతాలకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ దీవిలో సువార్తను ప్రకటించిన తర్వాత మరలా షిప్ వచ్చేంత వరకు ఆగాలి.
షిప్ వచ్చింది. తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇలా ఒక దీవి నుండి మరొక దీవికి వెళ్ళడానికి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఒక్కోసారి పెద్ద షిప్ వస్తుంది, ఒక్కోసారి పెద్ద షిప్ వెంటనే రాదు, 1 రోజు 2 రోజులకు వస్తుంది. చిన్న చిన్న బోట్లలో నుంచి ప్రయాణాలు చేయాలి, 1 గంట 2 గంటలు. ఒకసారి చిన్న బోట్లో ఆ యొక్క వ్యక్తి నేను కలిసి చిన్న బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నా. సముద్రంలో రాళ్ళు ఉంటాయి. చిన్న బోట్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ బోటు లోపల ఉన్న సముద్రంలో ఉన్న రాయిని గుద్దేసింది. పడవలో ఉన్నవాళ్ళు చాలామంది పడిపోయారు. నాకు ఈత రాదు. నా పరిస్థితి చూడండి ఎలా ఉంది. వాళ్ళు పడిపోయారు. కొంతమంది పడవలో పనిచేసేవాళ్ళు దూకి వాళ్ళందరినీ రక్షించారు. నేను పడలేదు, నీళ్ళల్లో పడలేదు, నేను అలానే ఉండిపోయాను. యేసయ్య మహాకృపను బట్టి ఆ పడవ ప్రమాదం నుండి యేసయ్య నన్ను రక్షించారు, కాపాడారు. కారణం యేసయ్యకు నేను కావాలి. అక్కడ ఉన్నటువంటి అన్యులు యేసయ్యకు కావాలి. పడవ ఇంకా రాలేదని అవతల వైపు ఒడ్డునున్న వాళ్ళు మరొక పడవ వేసుకొని కాగడాలు తీసుకొని వెతుక్కుంటూ వచ్చారు. ఇంజిన్ పాడైపోయింది, ఈ షిప్ ఇక్కడే, ఈ పడవ అక్కడే ఆగిపోయింది. వాళ్ళు తాడు పెట్టి ఈ పడవకి కట్టేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. రాత్రి అయిపోయింది. వెళ్ళేసరికి అక్కడ గూడెంలో మంటలు ఉన్నాయి. ఏమిటి ఆ మంటలు అంటే వాళ్ళు చక్కగా ఒక గొర్రెని కాలుస్తూ ఉన్నారు. అర్ధరాత్రి వెళ్ళిన తర్వాత మాకు భోజనాలు ఏర్పాటు చేశారు, కాల్చిన మాంసాలు ఇచ్చారు, తిన్నాం. తర్వాత ఆ గూడెం అధికారి సెలవిస్తూ ఉన్నాయి. అందరూ భయపడుతున్నారు. మిమ్మల్ని చూసి అన్నారు, దేనికి అని అన్నాను. నన్ను లోపలికి తీసుకెళ్ళి నీతో వచ్చినటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అడిగారు. నా బాడీ గార్డ్లో ఉన్నాడు, గడిచిన వారంలో ఆ యొక్క దీవిలో ఉన్నాడు అని చెప్పాను. అప్పుడు వాళ్ళే ఉన్నారంటే ఆ వ్యక్తి చేతబడులు చేస్తాడు, ఆ వ్యక్తి మనిషి మాంసం తింటాడు, మనిషి మాంసం తిన్న తర్వాత ఎముకలతో ఆయన చేతబడులు చేస్తాడని చెప్పారు. యేసయ్య నీకు స్తోత్రాలు. అలాంటి వ్యక్తితో కలిసి ఉండటానికి, సువార్తను ప్రకటించడానికి, ప్రార్థనలు నేర్పించడానికి యేసయ్య సహాయం చేశారు. హిందీలో వాక్యం చెప్పడానికి యేసయ్య సహాయం చేశారు. ప్రియమైనటువంటి సంఘం, మనకు తెలియని వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వేల మంది నశించిపోతున్నారు. వారిని వెదకి రక్షించడానికి సిద్ధపడాలి. ప్రియమైనటువంటి సంఘం, వరాలు ఏం చేస్తాయి? మనలో ఉన్నటువంటి పిలుపుని గుర్తు చేస్తాయి, అభిషేకాన్ని గుర్తు చేస్తాయి, మనకి సహాయం దయచేస్తాయి. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు నడిపించడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి సంఘం, ఆ దీవిని వదిలిపెట్టి ఆ తర్వాత ఆ దీవి అధికారులు ఏమన్నారంటే, నీవు ఉండాలంటే అతన్ని పంపించు, లేదా అతనితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పారు. సరే, అతనితో మాట్లాడి అతని పడవెక్కించేసి అతను పంపించేశాను. తర్వాత ఆ దీవి నుంచి మరొక దీవికి ఇంకొక 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేస్తూ ఇంకొక దీవికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా అనేక దీవుల్లో సువార్తను ప్రకటించడం ప్రారంభించాను. కమోటో, క్యాంబెల్ బే, అది ఆఖరి ఐలాండ్, అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 4 రోజులు ఉన్నాను. ఆ విధంగా సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ షిప్ వచ్చిన తర్వాత తిరిగి రావడం జరిగింది. అయితే ఒక్కోసారి షిప్లో స్థలం ఉండదు, అంటే సీట్లు ఉండవు. ఆ షిప్లో పనిచేసేటువంటి సీమ్యాన్ పనిచేసే వాళ్ళు నన్ను గుర్తించి, పాస్ గారు మీ కొరకు స్థలం ఉందరండి అన్నారు. వాళ్ళు ఉండేటువంటి స్థలాన్ని వాళ్ళ బెడ్ నాకు ఇచ్చి వాళ్ళ భోజనం నాకు ఇచ్చేవాడు. ఆ విధంగా షిప్లో కూడా యేసయ్య కృప చూపి మనుషుల దయలో వర్ధిల్లటానికి, అధికారుల దయలో వర్ధిల్లటానికి, అధికారుల నుంచి అనుమతులు, ఈ యొక్క సీ మ్యాన్ ద్వారా సహాయము పొందుకోవటానికి, సువార్తను ప్రకటించడానికి, అనేక దీవుల్లో యేసయ్య ప్రేమను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ఆ తర్వాత అబుదాబిలో ఉన్నటువంటి సంఘాన్ని అక్కడ అప్పగించాను. అనేక మంది రక్షణ పొందుకున్నారు. అక్కడ నుంచి నాకు పిలుపు వచ్చింది, తిరిగి రమ్మని వచ్చారు. వాళ్ళు పంపించారు, సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే నేను మళ్ళా అబుదాబి వెళ్ళడం జరిగింది. నా పాస్పోర్ట్ బాంబేది, ఆ పాస్పోర్ట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. వెంటనే క్రొత్త పాస్పోర్ట్ చేయించుకుని అబుదాబి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మళ్ళా క్రొత్తగా సేవను ప్రారంభించడం జరిగింది. అక్కడ నుంచి పరిశుద్ధాత్ముడు వేరువేరు ప్రాంతాలకి, వేరువేరు దేశాలకి సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరిచారు. స్కూల్ ఆఫ్ డిసాపుల్షిప్, శిష్యుల పాఠశాలను
ఒక టీముతో కలిసి ప్రారంభించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి సంఘమ, టాంజానియాలో మొదటిసారిగా అక్కడికి వెళ్ళి అక్కడ 60 రోజులు ఉండి అక్కడ శిష్యుల పాఠశాలను నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. నాతో పాటు అనేక మంది సేవకులు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు చెప్పి బలపరిచి వాళ్ళు వెళుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సేవ ముగించడం జరిగింది. ఆ తర్వాత నేను తిరిగి మళ్ళా నేను ఉన్న స్థలానికి రావడం జరిగింది. తర్వాత మళ్ళా పరిశుద్ధాత్ముడు మార్గాలు తెలిసారు. వెంటనే వీసా కొనుక్కొని టికెట్ కొనుక్కొని ఇరాన్ అనేటువంటి దేశానికి వెళ్ళాను. ఒక హోటల్లో ఉన్నాను. హోటల్లో ఉన్న తర్వాత వాళ్ళు పర్షియా భాష మాట్లాడుతూ ఉంటారు. ఇరాన్ హోటల్లో ఉన్నాక అప్పుడు హోటల్ మేనేజర్ గారితో చెప్పాను, నేను బయటికి వెళ్ళాలి, టూరిజానికి వెళ్ళాలి, నాకు ఏదన్నా ఒక టూరిస్ట్ గైడ్ని పంపించు అంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ని పిలిచారు. ఇతను నీకు హెల్ప్ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తే తీసుకొని వెళ్తాడు అని చెప్పాడు. సరే అన్నాను. ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాక అప్పుడు అతను అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద మసీదుకు తీసుకొని వెళ్ళు అన్నాను. అంటే నా గడ్డాన్ని చూసి అనుకున్నాను. నేను కూడా అదే అనుకుని ఏమన్నానంటే సరే ఎందుకు అని అడిగాడు. అప్పుడు యేసయ్య ప్రేమ గురించి చెప్పాను. యేసయ్య ప్రేమామయుడు, యేసయ్య సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు అని ఆ ట్యాక్సీ డ్రైవర్కి చెప్పాను. అప్పుడు అతను ఏమన్నాడంటే సరే ఆ మసీదు లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉందా అని అడిగాడు. నాకు అనుమతి లేదు, కానీ యేసయ్య అనుమతి ఇచ్చారు అన్నా. మరి వీళ్ళు ఇవ్వాలి కదా, పర్మిషన్ ఇవ్వాలి కదా, నేను ట్యాక్సీలోనే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రా అన్నా. అతనేమనంటే నన్ను చంపుతారు, నాతో పాటు నిన్ను కూడా చంపుతారు అని చెప్పాడు. రాళ్లతో కొట్టి చంపుతారు, లేదంటే ఉరిశిక్ష వేస్తారు అని చెప్పాడు. వేం కంగారు పడకు, వేం భయపడకు, అతను టూరిస్టు, అతను తీసుకురమ్మన్నాడు, నేను తీసుకొచ్చాను అని చెప్పాను అని చెప్పమని చెప్పాను. సరే లోపలికి వెళ్ళాడు, మసీదు లోపలికి వెళ్ళాడు. ఏం చెప్పాడు నాకు తెలియదు. అనుమతి తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, రమ్మంటున్నారు అని చెప్పాడు. సరే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ డే, స్వాతంత్ర యోధుల జ్ఞాపకార్థ దినం. ఆ రోజు అధికారులు వచ్చారు, హోమ్ మినిస్టర్ వచ్చారు, లైవ్ టెలివిజన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పోలీసులు అంతా బందోబస్తుగా ఉన్నారు లోపలంతా. సరే నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మతాధికారులు వాళ్ళందరూ కూడా నేనేం చెప్పబోతున్నా మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఒక 5 నిమిషాల్లో యేసయ్య ప్రేమ గురించి చెప్పడం జరిగింది. యేసు దేవుడు, యేసు సజీవుడు, యేసు మానవులందరి కొరకు ప్రభు యేసు క్రీస్తు వారు సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు, విశ్వసించిన వారికి రక్షణ అనుగ్రహిస్తారు, పరలోకాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పాను. నేను చెప్పిన మాటలన్నీ కూడా నా పక్కన ఉన్నటువంటి ఆ ట్రాన్స్లేటర్, ఆ ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళ భాషలో చెప్పాడు. చెప్పిన మాటలన్నీ కూడా లైవ్లో టెలివిజన్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘం. ఆ తర్వాత అక్కడ పరిచర్య మసీదులో వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత మతాధికారులు ఏమన్నారంటే మా ఇంటికి రమ్మన్నారు, వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళకి ఇంటిలో ప్రార్థన చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఒక హోటల్లో డిన్నర్కి, ఇఫ్తార్ డిన్నర్కి వాళ్ళు ఆహ్వానించారు. అక్కడ అందరూ కూడా ఇమామ్స్ అంటే ముస్లిం మతాధికారులు కూర్చున్నారు. భోజనం చేస్తూ ఉండగా వాళ్ళందరూ అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ని తీసుకొచ్చి హోటల్లో వదిలిపెట్టడం జరిగింది. రెండో రోజు ఉదయాన్నే ఆ ట్యాక్సీ డ్రైవర్ అంటారు మా ఇంటికి రావాలి అన్నారు. దేనికి అంటే చెప్తాను రా అన్నారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తను ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత హాల్లో నన్ను కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి తను ఒక బైబిల్ తీసుకుని వచ్చాడు. నేను ఇక్కడ సేవ చేస్తున్నాను అని చెప్పాడు. ఆయన పేరు అబ్దుల్లా. రహస్య స్థావరాల్లో సువార్తను ప్రకటిస్తున్నాడు. పరిచయం పరిశుద్ధాత్మలు ఏర్పాటు చేస్తాడు. తెలియని వారితో పరిచయాలు, తెలియని స్థలాలకు పరిశుద్ధాత్మకు తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైతే ఆ ఆశ, ఆ యొక్క భారం, నశించిపోతున్న ఆత్మల భారాన్ని పరిశుద్ధాత్మలు ఇస్తాడో మార్గాలు తెరవబడతాయి. ఆ విధంగా ఆ దేశంలో సువార్తను ప్రకటించడానికి, మసీదులో సువార్తను ప్రకటించడానికి అవకాశం కలిగింది. మార్గాలు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి సంఘం. ఆ తర్వాత నుంచి తిరిగి రావడం జరిగింది. మరి వేరు దేశాలకి సువార్తను ప్రకటించడానికి
యేసయ్య కృప చూపారు. ఈ విధంగా ఒకరోజు ఒక దేశంలో రాత్రి వేళ సువార్తను ప్రకటించి బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు పట్టుకుని తీసుకెళ్లి జైల్లో పడేశారు. నా దగ్గర ఉన్న బైబిల్, నాకున్న పాస్పోర్ట్ తీసేసుకున్నారు, ఫోన్ తీసేసుకున్నారు. ఆ రాత్రంతా జైల్లో ఉంచారు. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత కోర్టుకు తీసుకుని వెళ్ళాలి, కానీ కోర్టుకు తీసుకుని వెళ్ళలేదు. అధికారులు నన్ను ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పని చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి అవన్నీ కూడా నాకు ఇచ్చేసారు. ఆ విధంగా ఆ రాత్రి అంతా జైల్లో ఉన్న తర్వాత రెండో రోజు ఉదయాన్నే బయటికి రావడం జరిగింది. మరలా శామ్ ఆ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా యేసయ్య కృప చూపారు అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి. చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించాడు మరొక ప్రణాళిక. చెరసాల్లో అనేక దేశాల్లో చెరసాల్లో ఖైదీలు ఉన్నారు. వారికి సువార్తను ప్రకటించడానికి మార్గాలను, దర్శనాన్ని, భారాన్ని పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ భారాన్ని, ఆ దర్శనాన్ని నాతో ఉన్న టీంకి తెలియచేసినప్పుడు వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. వేర్వేరు దేశాల్లో ఉన్న చెరసాల్లో ఉన్న ఖైదీలకు సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి సంఘం, ఆ విధంగా చెరసాల పరిచర్యకు మార్గాలు తెరవబడ్డాయి. చెరసాలలో బాప్తిజాలు ఇవ్వడానికి మార్గాలు తెరవబడ్డాయి. 40 దేశాలకు పైగా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి యేసయ్య కృప చూపారు. మనుషులను యేసయ్య సిద్ధపరిచారు, స్థలాన్ని యేసయ్య సిద్ధపరిచారు. అధికారుల ద్వారా అనుమతులు పొందుకోవడానికి, లోపలికి వెళ్ళడానికి యేసయ్య మార్గాలను తెరిచారు. ఒక జైల్లో అయితే 100 మందికి పైగా బాప్తిజాలు ఇవ్వడానికి, మరొక జైల్లో 127 మంది ఖైదీలకు బాప్తిజాలు ఇవ్వడానికి యేసయ్య మార్గాలను తెరిచాడు. ప్రియమైనటువంటి సంఘమా, 1000 మందిని శిష్యులుగా తయారు చేయడానికి, 12,000 మందికి పైగా శిష్యులుగా తయారు చేసి అభిషేకించడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. అనేక దేశాల్లో సంఘ స్థాపన చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశాడు. అది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి వరము. ప్రేమైనటువంటి సంఘమా, మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు శిష్యులకు తెలియచేశారు, వాగ్దానాన్ని తెలియచేశారు. వాళ్ళను బలపరిచి వాళ్ళు చేయవలసినటువంటి పనిని, బాధ్యతను యేసయ్య వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి 2 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఏంటి ఆ ఆఖరి 2 వచనాల్లో ఉన్న సత్యం అంటే, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది యేసయ్య అప్పగించినటువంటి పని, శిష్యులకు అప్పగించినటువంటి పని, ఆఖరి బాధ్యత, ఆఖరి ఆజ్ఞ. ప్రేమైనటువంటి సంఘటన, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు, యేసయ్య చెప్పిన మాటలను గుర్తు చేస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా మార్గాలు తెరవబడ్డాయి ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి. తర్వాత గుంటూరులో ఉన్నటువంటి యూపీఎఫ్ని కలుసుకోవడానికి, అన్నగారిని కలుసుకోవడానికి, యూపీఎఫ్తో సహవాసం కలిగి అనేక ప్రాంతాల్లో సేవ చేయడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి సంఘటన, నేను ఎవరో మనుషులకు తెలియకపోయినా, మనుషులు ఎవరో నాకు తెలియకపోయినా వారితో కలిసి యేసయ్య పని చేయడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరవటం ప్రారంభించాడు. ప్రేమైనటువంటి సంఘటన, నా భార్య పిల్లలతో అబుదాబి అనేటువంటి పట్టణంలో ఉంటూ అక్కడి నుంచి వేరు దేశాలకు వెళ్ళడానికి, సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమిటి ఆ తీర్మానం అంటే, ఆత్మీయ వరాలు నేను పొందుకోవాలి, నా కుటుంబం పొందాలి, నాలో ఉన్న ఆ యొక్క పిలుపు, నాలో ఉన్న ఆ వరమును నేను గుర్తించాలి, నేను వినియోగించుకోవాలి, పరిశుద్ధాత్మలో ఉన్న వరాలను నేను వాడుకోవాలి, నా జీవితం ద్వారా ఆ వరాలు పనిచేయాలి అని నేను కోరుకుంటున్నాను అని ఒక కోరిక, ఒక ఆశ, ఒక ప్రార్థన మనం అందరం చేయాలి. అప్పుడు ఒక వరం నుండి మరొక వరానికి ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో సంఘ క్షేమము కొరకు, తండ్రిని మహిమపరచడానికి, ప్రతి ఒక్కరూ బలమైన సాధనాలుగా వాడబడటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడై ఉండుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నిలబడగలిగిన వారు ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. ఇంతవరకు యేసయ్య మనతో మాట్లాడారు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేశారు, సత్యాన్ని మనకి గుర్తు చేశారు. ఆత్మ సంబంధమైన వరాల గురించి పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేశాడు. అనేక వరాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్కరిలో ఒక వరాన్ని ఇవ్వటానికి, ఆయనకి ఇష్టము వచ్చిన సమయంలో తండ్రి చిత్తాన్ని జరిగించడానికి అనేక వరాలను ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, సంఘములో సంఘ బిడ్డల జీవితాలలో వరాల చేత నింపడానికి, ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మలను సంపాదించేటువంటి పనిలో బలమైన సాధనాలుగా వాడబడటానికి, సంఘ విస్తరణ కొరకు, ఆత్మల సంపాదన కొరకు ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య వాడుకొనుగాక. ప్రతి ఒక్కరూ ఒక తీర్మానపు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి సంఘమా, కలిసి నాతో పాటు ఈ ప్రార్థన చేయబోయే ముందుగా మన జీవితాలను సమర్పించుకుందాం. యేసు ప్రభా, నీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, నీ బిడలలో నీవే ఆసక్తిని, నీవే కోరికను, నీవే సమర్పణను, నీవే తీర్మానమును కలుగచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డల జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను యేసు ప్రభు శక్తిగల నామంలో దూరపరుస్తూ ఉన్నాను. ప్రతి విధమైన బీపీ, షుగర్ కంట్రోల్ అగునుగాక, కొలెస్ట్రాల్ కంట్రోల్ అగునుగాక, ప్రతి విధమైనటువంటి భయము, బలహీనత యేసు ప్రభు నామంలో తొలగిపోవునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి అధికారాలు యేసయ్య నామంలో తొలగిపోవునుగాక. సాతాను సర్వాధికారములు పిల్లల జీవితం నుండి, భవిష్యత్తు నుండి యేసు ప్రభు నామంలో తొలగిస్తూ ఉన్నాను. పిల్లల భవిష్యత్తును యేసు ప్రభు నామంలో ఆశీర్వదిస్తూ ఉన్నాను. సంఘ బిడ్డల కుటుంబములో అద్భుతము జరుగునుగాక. ప్రతి ఒక్క కుటుంబము ఆత్మీయ వరాల చేత నింపబడునుగాక. కలిసి తీర్మానపు ప్రార్థన నాతో చెప్పండి. యేసు ప్రభువా, ఇంతవరకు నాతో మాట్లాడి నా విశ్వాసాన్ని పెంచినందుకు, యేసయ్య మాటలు వినేటప్పుడు నాకు ధైర్యాన్ని, నాకు జీవమును, నాకు స్వస్థతను, అభిషేకమును అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభువు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసిస్తున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ప్రతి వారానికి ఒక్కరినైనా యేసయ్య సన్నిధికి నడిపిస్తాను. యేసయ్య కొరకు జీవిస్తాను. సంఘముతో కలిసి, యేసయ్యతో కలిసి, పరిశుద్ధాత్మతో కలిసి యేసయ్య పని చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో చేసి జీవమును, స్వస్థతను, ఆశీర్వాదమును, అభిషేకమును, ఆత్మీయ వరములను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.